మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత వారం నుంచి దేవుడు ఇప్పటివరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి మనందరం కూడా ఈ శనివారం స్త్రీల కూడికగా సమాధిముగా కూడుకొని ఇప్పటిదాకా అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేసుకొని తిరిగి దేవుని మాటలు ధ్యానించుకునే భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవునికి శిరస్సు వంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేసుకుంటూ, ఈ దినము దేవుని పిల్లారా, మనకి ఏ మాటల చేత దేవుడు మనల్ని బలపరచాలనుకున్నాడో ఆ మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మొట్టమొదటిగా భూమి మీద మనందరం కూడా ఏమని ఆలోచిస్తామంటే, మంచి ఆహారం తీసుకుంటే నేను బలము కలిగి ఉంటాను, మంచి ఆలోచనలు ఉంటే బలము కలిగి ఉంటాను, లేదా తిండిని ఒక డైట్ ఒక పద్ధతి ప్రకారం తింటే మనం బలం కలిగి ఉంటామని చెప్పేసి చాలా విషయాల నిమిత్తం మనం మాట్లాడుకుంటూ ఉంటాం దేవుని పిల్లారా. కానీ వీటన్నిటికి మించినది ఒకటి ఉందనేది చెప్పేసి మానవ సమాజానికి, ప్రపంచానికి అర్థం కదా. అదేంటో ఇవాళ మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకొని. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన ఈ దినం స్త్రీలుగా ఈ విధంగా కూడుకోవడానికి నాయన నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. ఇప్పటిదాకా అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన శక్తిని బట్టి, సామాసమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూనైనా ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే లైవ్ ద్వారా నీ పిల్లలు చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలను కృపతో జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం ఆవుషనిచ్చి ఇప్పటి వరకు చల్లగా కాపాడవు తండ్రి. ఈ దినం కొద్ది మాటలు మేము అందరం కూడా ధ్యానించుకోబోతుండగా బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం ఇచ్చి వాక్యానుసారంగా బ్రతకడానికి కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జీవగలిగిన దేవుని పిల్లారా, ఇందాక మనం చెప్పుతున్నట్లుగా దేవుని పిల్లారా, సమయానికి చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం తింటే మనం బలం కలిగి ఉంటామని, అలాగనే కాయలు తింటే బలం కలిగి ఉంటామని, అలాగనే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అని ఇలాంటివన్నీ తిని ఉంటే మనం చాలా బలం కలిగి ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రపంచం ఏముంది, శాస్త్రవేత్తలు ఏముంది, అలాగనే డాక్టర్స్ ఏముంది, అందరూ కూడా చెప్తుంటారు దేవుని పిల్లారా. కానీ మరి దేవుని మాటలకి, లోకం చెప్పే మాటలకి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. కానీ జీవగ్రంథమందు దేవుడు మనకు ఒక మాటను చెప్తున్నాడు దేవుని పిల్లరా. ఏంటి ఆ మాట అని కానీ మనం చూడగలిగితే దేవుని పిల్లలు, ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో రాయబడిన మాట ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని రాయబడింది దేవుని పిల్లరా. అంటే జీవము కలిగిన దేవుని కోసము, అంటే పరలోకమందున్న జీవము కలిగిన దేవుడు, లేకపోతే ఆత్మస్వరూపి అయిన దేవుడు, సత్యస్వరూపియగు దేవుడు, మహిమా స్వరూపియగు దేవుడు, అంటే జీవము కలిగిన యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారంట నూతన బలము అన్నాడు. నూతన బలం అంటే దేవుని పిల్లలారా, ఏ దినమునికి ఆ దినము కావాల్సిన నూతన బలము అన్నాడు. అంటే మనం చూడగలిగితే ఏ దినమునకు ఆ దినము నూతన బలం అంటే 60 ఏళ్ళు వచ్చినాయా నూతన బలం దేవుని పిల్లలు. మనం చూడగలిగితే చిన్నపిల్లలప్పుడు అంటే మనం తల్లి గర్భంలోంచి బయటికి రాగానే పాలుతో మనం పెరుగుతుంటాం, ఒక రకమైన బలము. కొంతకాలానికి తల్లిదండ్రులు ఒక మంచి ఆహారాన్ని అందించి చేయబట్టి నడిపిస్తారు, అదొక బలము. అలాగనే ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు తల్లికి యవన వయసులో అదొక బలము, వృద్ధాప్యంలో ఇంకొక బలం దేవుని పిల్లరా. చివరికి మళ్ళీ మన పరిస్థితి ఏంటి అని మనం చూస్తే, తల్లి ఒడిలో వచ్చి ఎలాగైతే మనలో తల్లి మోసుకుంటూ ఎక్కడికన్నా తీసుకెళ్ళటం, తీసుకురావడం ఎలాగైతే చేస్తుందో, ముసల దశలో కూడా మన పరిస్థితులు అలాగనే ఉంటాయి దేవుని పిల్లరా, భూమి మీదకి వచ్చిన మనకి. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటారో అట్టివారు నూతన బలము పొందుతారు అని రాయబడింది దేవుని పిల్లరా. అంటే నూతన బలం అంటే ఏ సమయానికి కావలసిన ఆ సమయానికి బలమంట దేవుడే నూతనంగా అనుగ్రహిస్తాడు, నూతనంగా ఇస్తాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. ఏంటి ఆ బలము అనని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఆ బలానికి సంబంధించిన మాట మనం గమనించగలిగితే, ఇంకా ఒక్కసారి మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో మరి అలా బలం పొందిన వారు ఎవరన్నా ఉన్నారా? అలా యెహోవా కొరకు కనిపెట్టుకొని నూతన బలము పొంది
నూతనమైన ఒక దీనిని బలాన్ని సంపాదించుకున్నవారు ఎవరన్నా ఉన్నారని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఒకసారి ఆది కాండంలోకి వెళ్ళి మనం చూడగలిగితే ఆది కాండం 18వ అధ్యాయంలో దేవుని పిల్లారా, మరి ఆది కాండం 18వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటలు మనం చూడగలిగితే దేవుని పిల్లారా, చూడండి. ఆది కాండము 18వ అధ్యాయము 12వ వచనము. చారా మాట్లాడుతుంది. నేను బలమ ఉడికిన దానినంటే నా శరీరంలో బలం అనేది లేదు, అది ఉడికిపోయి ముసలదాన్ని అయిపోయాను, స్త్రీ ధర్మం నిలబడిపోయింది అని చెప్పి, నేను వయసు ఉడికిన దానను, తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు బహువృద్ధుడై ఉన్నాడు కదా, తనలో తాను నవ్వుకునెను. చూడు, అంతటి యెహోవా అబ్రహాముతో చెప్తున్నాడు, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ భార్య ఏమనుకుంటుందంటే, నేను వయసు అయిపోయింది, వృద్ధురాలను కదా, నా యజమానుడు కూడా వృద్ధుడైపోయాడు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, నా భర్త కూడా వృద్ధుడైపోయాడు కదా, మేమిద్దరము మళ్ళా కలుసుకొని సుఖం అనుభవించి నా గర్భంలోంచి మళ్ళా బిడ్డలు రావటం అనేది ఇది సాధ్యమా? కానీ నీకు మరు సంవత్సరం వచ్చి తల్లి కుమారు పుడతారని వారు చెప్తున్నారు, ఇది సాధ్యమా అని ఏమండి వెనకాల గుడారంలో నుంచొని శారా గారు నవ్వుకుంటుంది. నవ్వుతున్నప్పుడు అప్పుడు దేవుడేం మాట్లాడుతున్నాడంటే, నీ భార్య ఇలా అనుకుంటుందే, వయసు అయిపోయిందంట, వృద్ధురాలైపోయిందంట, శరీరంలో భాగాలను ఉడికిపోయినాయంట, నువ్వు వృద్ధుడైపోయావంట, అయ్యా నువ్వేం వృద్ధుడయ్యావంట, నాకు మళ్ళా సుఖం కలుగునా బిడ్డలు కలుగునా అనని ఒక దీవెనకరమైన మాట దేవుడి దగ్గర వస్తే, నీ భార్య ఇలా ఆలోచిస్తుంది, అబ్రహాము దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అని చెప్పేసి. దేవుని పిల్లరా, దేవుడిచ్చిన వాగ్దానం మరు సంవత్సరం నేను వచ్చే తల్లికి నీ కుమారుడు ఉంటాడు నీ చేతులు అనే మాటను బట్టి దేవుని పిల్లరా, తిరిగి మళ్ళా శారమ్మ గర్భం ధరించి చక్కటి కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇసాకును కంఠం అనేది మనం జరిగింది. దేవుని పిల్లలు అంటే దేవునిలో ఉన్న వారికంట నూతన బలము, ఏ వయసుకు తగ్గ బలం ఆ వయసు దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవుని పిల్లారా, మొన్న ఈ మధ్యన మేము ఒక వాక్యం వేరే ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఒక అతను మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమండి, మేము ప్రభువును, మా వారికి అనారోగ్యం వస్తే ప్రభువును నమ్ముకొని ప్రభు దగ్గరికి వచ్చామండి. మేము ప్రభు దగ్గరికి వస్తే ఆయన యజమానుని ఏం బతికించలేదని చెప్పేసి, నేను నమ్మలేదని చెప్పేసి దేవుని పిల్లరా ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే దేవుని పిల్లారా, అసలు ఎందుకు ఇవ్వాలా? ఏం చేసావని ఇవ్వాలా? ఏం చేసావని, నువ్వు దేవుని కోసం ఏం చేసావని ఎందుకు ఇవ్వాలి? దేవుని పిల్లారా, మనం చూస్తే అబ్రహాం గారికి వృద్ధాప్యం వచ్చినా కూడా నూతన బలం ఇస్తున్నాడు. వృద్ధాప్యం కూడా నూతన బలం తన భార్యకి ఇచ్చాడు. కారణం ఏంటి అని చెప్తే, అబ్రహాం నువ్వు బయలుదేరు, నీ తల్లిని నీ తండ్రిని దేశంలో వదిలిపెట్టి నేను నీకు సూచించిపోయే దేశానికి నువ్వు వెళ్ళాలన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా తన సంతానాన్ని తీసుకొని బయటకు వచ్చాడు కనుక అతనికి ఒక నూతన బలం, వయసు అయిపోయింది, 100 ఏళ్ళు వచ్చేసినాయి, భార్యకి దగ్గర 90 ఏళ్ళు వచ్చేసినాయి, ఇద్దరికి దగ్గర 100 పైబడిపోతున్నారు. సంతానం అయితే ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక మరి అన్నీ కలిగి ఉన్నప్పుడు ఏముందండి, పుట్టారులు అనుకుంటాం. వృద్ధాప్య దశలో కూడా వారికి నూతన బలం ఇచ్చేసి దేవుని పిల్లరా చక్కగా గర్భం ధరించి వాగ్దాన కుమారుడిగా మరి ఇసాకునిచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే నూతన బలము ఇవ్వగలిగిన వాడు ఎవరంటే యెహోవాయే అని చెప్పి మళ్ళా మనం చూడగలిగితే దేవుని పిల్లారా అదే అధ్యాయంలోకి వచ్చి ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏంటి అంటే మనం చూడగలిగితే, వారు పక్షిరాజు వలె, యెషయా గ్రంథంలోని మళ్ళీ ఇందాక చదువుకున్న మాట మనం ధ్యానం చేసుకోగలిగితే, వాళ్ళు పక్షరాజు వలె 40 అధ్యాయం దేవుని పిల్లారా 31లో అన్నాడు కింద చెప్తున్నాడు, వారు పక్షరాజు వలె ఎలాగంట నూతన బలం ఎలా ఇస్తానంటే, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ వారంట పక్షరాజు వలె
రెక్కల చాపి పైకి ఎగురుదురు. ఏమండి, వారు పక్షరాజు వలె రెక్కల చాపి పైకి ఏమండి ఎగిరే స్థితిలో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నాడు దేవుడు. ఇంకెలాంటి వాళ్ళంట, ఆలయక పరిగెత్తుదురు. ఏమండి, ఆలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోదురు అని రాయబడింది దేవుని పిల్ల. అలా వాళ్ళు పరిగెత్తేటప్పుడంట అలిసిపోరు అంట దేవుని పిల్లారా. ఇంకేందంటే సొమ్మశిలకుండాలంట వాళ్ళు నడిచి వెళ్ళిపోగలరంట. మోరియా పర్వతం ఎక్కడ, అబ్రహాం నివసిస్తున్న ప్రాంతం ఎక్కడ దేవుని పిల్లారా. 3 దినములు నడిచి వెళ్ళి ఏమండి ఇసాకును బలియమంటిస్తాను ప్రభు అని తీసుకొని వెళ్ళాడు. అలాయక నడవగలిగే స్థితి అండి. వృద్ధాప్యమైనా కూడా మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. వృద్ధాప్యం ఉన్నప్పటికీ లోతు కుటుంబాన్ని చెరపట్టుకుపోయారు. ఆ దేశం అని చెప్పి సొదొమ గొమొర్రా పట్టణం చెరపట్టిందని చెప్పేసి వెళ్ళి 300 మందిని పని వాళ్ళని తీసుకెళ్ళి యుద్ధం చేసి తీసుకొని వచ్చాడు. అంటే సొమ్మశిలకుండా ఆలయకుండా బలము, నూతన బలం ఇవ్వగలిగిన వారు ఎవరంటే యెహోవాయే. ఆయన కోసం ఎదురు చూసేవారికి ఆయన నూతన బలమును ఇస్తాడు అని చెప్తున్నారు దేవుని పిల్లారా. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో దేవుని పిల్లారా మనం ఇక్కడ కూడా చూడగలిగితే 11వ అధ్యాయం 40వ వచనములో ఇక్కడ అందుకు యేసు నువ్వు నమ్మిన ఎడలు, ఇక్కడ మనం చూడగలుగుతాం లాజరు, మార్తా, మరియ. లాజరు గారు మరణించిన తర్వాత యేసుక్రీస్తు వారు రావటానికి కొంచెం టైం పట్టింది. అప్పటికే 4 దినాలు అయిపోయింది దేవుని పిల్లరా. 4 దినాలు అయిపోయినప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతానికి సువార్తకు వచ్చినప్పుడు వీళ్ళు ఇంట్లో ఉండేవాడు కదా. లాజర్ చక్కగా చేర్చుకొని పరిచర్య చేసేవాడు కదా. మరి లాజర్ చనిపోయినప్పుడు ఇంత లేటుగా వచ్చాడు, అసలు నేను లేపుతాడా లేపడా అని సమాజం అంతా కూడా ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు నోటి వైపు, యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నాడు. అయితే యేసయ్య ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదు అని చెప్పి, నేను నీతో చెప్పలేదా ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నువ్వు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇక్కడున్న వారందరూ చూస్తున్నారు, నువ్వు నా మనవి వింటున్నావని నేను నమ్ముతున్నా. లాజరు నువ్వు బయటికి రా అని చెప్పంగానే సమాధిలో ఉన్న లాజరు అండి 4 దినాలంటే నిజంగా అప్పటికే వాసన వస్తుంటుంది శరీరం. ఏమంటే అప్పుడే శరీరంలో అవయవాలన్నీ పాడైపోయి ఉంటాయి. ఎలా నూతన బలం పొంది యేసయ్య ఎప్పుడైతే లాజరు బయటికి రా అని చెప్పేసి పిలిచాడో దేవుని పిల్లరా, నూతన బలం పొంది తిరిగి సమాధిలో ఉంచి అతను బయటకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. నూతన బలము అన్నాడు. ఇప్పుడు యెహోవా కొరకు కనిపెట్టేవారు. అంటే జీవము కలిగిన యేసయ్య కూడా దేవుని దగ్గర మా దగ్గరదే ఒక మాట తీసుకుని, నువ్వు నా మనవి వింటున్నావని తండ్రి వీళ్ళు నమ్మునట్లు ఇప్పుడు లాజరు బయటికి రావాలి. మరి అంతే కదండి, లాజరు బయటికి రావాలి అని చెప్పేసి నిజంగా అంటే యెహోవా నాకు సహాయం చేస్తాడు, నేను ఏదడిగినా ఇస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు వారికి కూడా ఎంత నమ్మకమో చూడండి. ఆ దేవుని మాట కోసం కనిపెట్టుకుండే పరిస్థితి ఎంత గొప్పగా ఉందో మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. అందుకని లాజరు బయటికి రావటము, తిరిగి అక్కడ ప్రజలందరూ లాజరును చూసి దేవుని మహిమపరిచిరి అని రాయబడింది దేవుని పిల్ల. అంటే యేసుక్రీస్తు వారిని కాదు, పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తు మొరపెట్టగానే ఆ మొరను విని ఇదిగో మరి చక్కగా సమాధిలో ఉన్న లాజరు గారిని జీవంతో నూతన బలమునిచ్చి బయటికి తీసుకొచ్చిన మరి వాళ్ళంతా కూడా చూసి పరలోకమందున్న దేవుడిని ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా మహిమపరిచారు అని రాయబడింది దేవుని పిల్లరా. అంటే దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు నిజంగా దేవుని పిల్లలారా, వాళ్ళు నిజంగానే చెప్తున్నారు కదా, వాళ్ళు నూతన బలము పొందుతారు అని. మళ్ళొకసారి మనం చూడగలిగితే అదే యెషయా గ్రంథంలోకి వెళ్ళి ఒక్కసారి చూస్తే వారి బలం ఎలాంటిదంట. ఏమండి, యెహోవా కోసం ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షరాజు వరే రెక్కల చాపి పైకి ఎగిరే స్థితిలో వాళ్ళు ఉంటారు, పైకి ఎగిరే స్థితిలో ఉంటారు అని. కింద కూడా చూస్తే పక్షరాజుకి ఒక గుణం ఉందండి, అది ఎప్పుడైనా కింద స్థానంలో ఉండటానికి ఇష్టపడదు. అది ఆకాశంలో దేవుని పిల్లరా
చాలా ఎత్తైన స్థలంలో తిరుగుతూ ఉంటుంది. తన పిల్లలను కూడా ఆ ఎత్తైన స్థలంలోకే తీసుకెళ్ళిద్ది, కానీ కింద కింద ఎక్కడ కూడా పక్షిరాజు గూడు పెట్టదు దేవుని పిల్లరా. అక్కడ పెట్టి తనకు ఆహారం కావాల్సి వచ్చినప్పుడు కిందకు వచ్చి ఏమండి దాని కన్ను ఎంత స్పష్టంగా కనిపించిందంటే దేవుని పిల్లరా, మనం ఒక కొండెక్కామంటూ కింద ఉన్న ప్రజలు మనకు చిన్న పురుగుల్లాగా గుడ్డపేరుకుల్లాగా కనపడతారు. కానీ పక్షికి చిన్న పాము పిల్ల పోతున్నా కూడా స్పష్టంగా చూడగలిగిన అంత శక్తి పక్షికి ఉందన్నమాట, పక్షిరాజుకు ఉంది. అందుకని అది ఆకాశంలో తిరిగేటప్పుడు భూమి మీద ఎక్కడ ఏముందో కనుగొని వచ్చేసి ఆహారం తను తిరిగి తన పిల్లలకి తీసుకెళ్ళి పెట్టే గుణం ఎవరికి ఉందంటే పక్షిరాజుకు ఉంది. అందుకనే యెహోవా కోసం ఎదురు చూచి వారు ఎలాంటి వారంటే నూతన బలము కలిగిన వారు. ఏమండి, నూతన బలము కలిగి ఉంటారు. పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగిరే స్థితిలో వాళ్ళు ఉంటారు. అలాయాక అలసడనేది లేకుండా పరిగెత్తుతారు. పక్షరాజు ఎలాగైతే పరిగెత్తుతాడో అలసట లేకుండా దేవుని పనిలో వాళ్ళు పరిగెత్తుతారు. సొమ్మసిల్లకుండా నడిచి వెలుదురు అని చెప్పారు. అంటే ఈ లక్షణాలు ఎవరి వలన ఇలాంటి బలం, నూతన బలం మనకు కలిగిద్దంటే దేవుని పిల్లరా, ఒక పక్షరాజు యవనం లాంటి యవనం, ఒక నూతన బలం మనకి ఎప్పుడు వస్తుందంటే జీవము కలిగిన యెహోవా కోసం మనందరం కూడా కనిపెట్టినప్పుడు. మరి శారమ్మ ఏమంటే నూతన బలం పొంది బిడ్డలంగా ఉంది. అబ్రహాము నూతన బలము కలిగిన వాడయ్యే చెప్పేసి మోరియా ప్రాంతానికి నడిచేది తన కుమారుడి విషయంలో కూడా దేవునికి బలిపీఠం కట్టించినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని పిల్ల మహానుభావుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమంటే సువార్త పనిలో నడుచుకుంటూ వచ్చి లాజర్ చనిపోయాడని చెప్పి చక్కగా వచ్చి, ఇదిగో తండ్రి నువ్వు నా మనవి వింటున్నావు, వీళ్ళందరూ ముందు నా అమ్మాలయ్యా, ఇదిగో లాజర్ను బయటికి రావాలని చెప్పేసి పిలవంగానే యేసయ్య, ఆ యేసయ్య మాటలో ఉన్న శక్తిని బట్టి చనిపోయిన రాజును తిరిగి నూతన బలం పొంది బయటకు వచ్చినట్టుగా మనం చూడగలం. మనము కూడా దేవుని పిల్లలు మన ఆత్మీయ జీవితంలో మనం నూతన బలము కలిగిన వారమై భూమి మీద ఉండాలంటే దేవుని మాటల కోసం ప్రతి దినము మనం ఎదురు చూసి ఆ మాటలు కానీ మనం విని వాటి ప్రకారం నడవగలిగితే మనం కూడా మంచి ఆరోగ్యం కలిగిన వారమై నూతన బలము కలిగిన వారమై నడుచుకొని దేవుని కోసం బ్రతికేవారుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోక తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలైనా, మేము నా తండ్రి నైనా యెహోవావైన నీ కోసం ఎదురు చూచి నూతన బలము కలిగిన వారమై నీ మందిరంలో పను చేయించు భూమి మీద బ్రతికే భాగ్యం మాకు అందరికీ దయచేసిన తండ్రి. ఎంతమంది అయితే లైవ్ ద్వారా ఈ మాటలు చూస్తున్నారో వారిని వారి కుటుంబాల కృపతో జ్ఞాపకం చేసుకున్నైనా నీ మాటల కోసం ఎదురు చూస్తున్న నీ బిడ్డలు నూతన బలము కలిగిన వారై అయ్యా పక్షిరాజు వలె వారి రెక్కలు చాచినైనా పైకి ఎగరగలిగే స్థితి కుటుంబంలో ప్రతి బిడ్డలకి అన్ని విషయాల్లో ఎదుగునట్లు కృప చూపమని, ఆరోగ్యము దయచేయమని అడుగుతూ సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యం కలిగిన వారై నీ మార్గంలో నడిచే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.